ఎందుకంటే మన సమస్య మనదే పరిష్కారం. మనకెవరు రారు, మనకు మనముగా కదలాలి, నిలవాలి. ఎందుకంటే దీంట్లో నేను ఒక 20 సంవత్సరాలు అలసిపోయినటువంటి వ్యక్తిని, యూనివర్సిటీలలో డబుల్ బీ చేసిన వ్యక్తిని, పిహెచ్డీలు చేసినటువంటి వ్యక్తిని, కాబట్టి ఒక జర్నలిస్టుగా పనిచేసిన వ్యక్తిని, తెలంగాణ సమాజాన్ని అణువణువు అధ్యయనం చేసినటువంటి వ్యక్తిని. నిరుద్యోగం అంటే ఏంది, గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్నాడు యొక్క దుఃఖం ఎలా ఉంటుందో తెలిసినటువంటి వాడిని. మధ్యతరగతి మహాభారతంలో అడుగడుగున ప్రతిరోజు ఒక మానసిక సంఘర్షణతో జీవితాన్ని కొనసాగించేటటువంటి సగటు మానవులు మనం. ఎన్నెన్నో ఆశల కోసం పరుగులు, అవకాశాలు తక్కువ, అందుకోవాలని ఎంతో ఉత్సాహం ఉన్నప్పటికీ అందుకోలేక నిరాశావాదంతో నికృష్టంగా జీవితాలను కొనసాగించే మనం మన హక్కులని మనం సాధించుకోవాలా. నిరుద్యోగులకు కూడా హక్కులు ఉన్నాయండి. ఉపాధి కల్పించాలని ఆదేశిక సూత్రాలలో ఉన్నది. దాన్ని ప్రాథమిక హక్కుగా మార్చాలి. ఉపాధి ప్రాథమిక హక్కు అయితే ఎప్పుడైతే మారుతుందో ఈ ప్రభుత్వాలకు సిగ్గొస్తుంది. వేల కోట్ల లక్షల కోట్ల దిగమింగుతూ లంచగొండిలుగా మారి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఎన్నికలలో 2000 3000 పంచి 5 ఏళ్లకోసారి అధికారం ఎక్కి అధికార మదంతో అందరి ఉసురు తీస్తూ ఎట్లా పంపకాలు చేసుకోవాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ తొక్కాలా, ఎవరిని ఏ స్థానంలో ఉంచాలని రాజకీయ పరిపాలన జరుగుతుంది తప్ప ఇది ప్రజా పరిపాలన జరగడం లేదు. రాష్ట్రంలో దేశంలో జరిగేవన్నీ రాజకీయ పరిపాలనలే. ఒకరిది కార్పొరేట్ రాజ్యం, ఒకరిది రియల్ ఎస్టేట్ రాజ్యం, మరొకరిది నిరుపేద ప్రభుత్వాలకు ఆశల పల్లకిలో ఉచితాలు ఇస్తూ రాష్ట్రాలను దివాలా తీయిస్తూ వ్యవసాయ రంగం అని గొప్పలు చెప్తారు, కానీ మార్కెటింగ్లో మద్దతు ధర దొరకదు, నిరుద్యోగికి ఉద్యోగం దొరకదు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలో లక్షల రూపాయలు కట్టలేక మధ్యతరగతి మహాభారతంలో నష్టపోతున్నటువంటి ప్రతి సామాన్యుడు. కానీ బాగుపడే వాళ్ళు 10% అయితే నష్టపోయే వాళ్ళు 90% అంటున్నారు. కాబట్టి సమాజం మేల్కొని ఒక ప్రజాస్వామ్యంలో ఓటు విలువ తెలుసుకొని కలబడగలిగితే మన వ్యవస్థ మనకు బాగుపడుతుంది. కాబట్టి చైతన్యమవుదాం, మన ఇబ్బందులు ఏందో తెలుసుకుందాం, మనమే ఐక్యంగా మారుదాం. ప్రతివాడు ప్రశ్నించాలా, ప్రతివాడు నిలదీయాలా. ఎన్నికల సమయంలో కాదండి, ప్రతిరోజు ప్రశ్నిస్తే, ప్రతిరోజు నిలదీస్తే, ఊళ్ళోకి వచ్చిన ఎమ్మెల్యేని నిలదీస్తే ఇంకోసారి ఊరికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ వస్తాడు. మీ ఊరికి ఏం చేసాడు లిస్టు రాసుకొని వస్తాడు, మీ సమస్యలు తెలుసుకుంటాడు. ఎన్నికల రోజు ప్రతి పార్టీ రోజు 3 సార్లు మీ ఊర్లో తిరిగే ఎమ్మెల్యేలు 365 రోజుల్లో ఎన్ని రోజులు వస్తున్నారో మీరు ఒకసారి చూడండి. ఎంపీగా ఓటేస్తున్న మీరు ఎంపీ అనేవాడు ఎట్లుంటాడో ఫేస్ కూడా తెలియని సామాన్య జనం అనే వాళ్ళు జీవితాలు కొనసాగిస్తున్నారు. కాబట్టి మారుదాం, వ్యవస్థను మార్చుదాం, చదువుకున్న వాళ్ళని మార్చుదాం, మన హక్కులను సాధించుకుందాం, నిలదీద్దాం, కలబడదాం. మనము సంతోషంగా జీవనం కోసం ఒక ఉపాధి కల్పన వైపు అడుగులేదాం. ఒక టెక్నికల్ స్కిల్ నేర్పించుకొని ఇంగ్లీష్ లాంటి సబ్జెక్టులు నేర్చుకొని ముందుకు అడిగేయాలా, ప్రభుత్వాల మెడలు ఉంచాలన్న నేపథ్యంలో మన నిరాహార దీక్షకి అందరం సిద్ధమవుతున్నాం. రాష్ట్రం మొత్తం సిద్ధమవుతుంది, ప్రతి నిరుద్యోగి సిద్ధమవుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి రేపు మార్నింగ్ 10 గంటలకి మన నిరాహార దీక్ష కొనసాగుతుంది. హైదరాబాద్ వాళ్ళు వచ్చేవాళ్ళు హైదరాబాద్కు రండి, రాని వాళ్ళు ప్రతి జిల్లా కేంద్రంలోని లైబ్రరీలలో నిరసన వ్యక్తం చేయండి, పూలమాలలు వేసుకొని ఆవేదన వెలిపుచ్చండి, సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోండి. లోకల్లో మీ ఎమ్మెల్యేలు ఉంటే వినతి పత్రాలు ఇవ్వండి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయండి, మీ బాధ తెలుసుకునే ఒక ప్రయత్నం